మీరు ఏ విధంగా చేసిందని చెప్పి మనం చేస్తున్నాం. మేము ఎల్లంపల్లి ప్రాజెక్టు మీరేం కట్టలే, ఎల్లంపల్లి ప్రాజెక్టు మేం కట్టినాం. ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి మీరు చెప్పినా చెప్పకున్నా నీళ్లు వచ్చినాయి. నిన్నటి నుంచి పంపింగ్ మొదలు పెట్టినాము. అసలు ఆయన చెప్పేది ఎంత విచిత్రంగా ఉందంటే, మీరు దయచేసి మీడియా మిత్రులారా మీరు అర్థం చేసుకోవాలి. మేడిగడ్డ నుంచి పంపు చేయి, కన్నెపల్లి పంపు ఏడికి పంపు చేయాలి? నువ్వు పంపు చేస్తే అన్నారం బ్యారేజీలకు పంపు చేయాలి. అక్కడ కూడా భారీ ఎత్తున బుంగలు పడ్డాయి, సీపేజ్ లీకేజ్ అవుతున్నది. అక్కడి నుంచి సుద్దిలకు లిఫ్ట్ చేయాలి, అక్కడ కూడా బొంగలు పడ్డాయి, సీపేజ్ లీకేజ్ అవుతున్నది. అక్కడి నుంచి ఎల్లంపల్లికి లిఫ్ట్ చేయాలి. మరి అతను జనాన్ని కన్ఫ్యూజ్ చేయడమా, లేకపోతే అధికారం కోల్పోయి ఫ్రస్ట్రేషన్ కన్ఫ్యూజను అవగాహన రహితంతో మాట్లాడుతున్నాడా నాకు అర్థం కావడం లేదు. కానీ అసలు మాట్లాడే దాంట్లో అసలు సెన్స్ లేదు. మేడిగడ్డ బ్యారేజ్ ఒకవేళ ఫుల్ కెపాసిటీ 16 టీఎంసీకి నింపితే అది ముందే కుంగిపోయి ఉంది. ఏమైనా ప్రమాదం జరిగితే భద్రాచలం టౌను, భద్రాచలం శ్రీరాముడి గుడి, ఏటూరు నాగారము, సమ్మక్క సారక్క బ్యారేజు, సీతమ్మ సాగర్ బ్యారేజు కొంత పనులు జరిగినాయి. అక్కడ దుమ్ముగూడెం ఆనకట్టు దారి పొడవున 44 లక్షల ఊర్లకి చాలా తీవ్ర ప్రమాదం జరుగుతుంది. అంటే మీ రాజకీయ దురుద్దేశం ఏంటిది? అరే మీ హయాంలోనే కూలిపోయింది, మీ హయాంలోనే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి వచ్చింది, మీరు ముఖ్యమంత్రి ఉండగానే వాళ్ళు రిపోర్ట్ ఇచ్చిండ్రు ఇది నాశనకం అని. వాళ్ళు లిఖితపూర్వకంగా స్టోరేజ్ చేయొద్దు అని చెప్పిండ్రు. మీరు స్టోరేజ్ చేయాలి, లిఫ్ట్ చేయాలి, స్టోరేజ్ చేయాలి, లిఫ్ట్ చేయాలంటే ఏమి ఇది అసలు ఒక పూర్తిగా అర్ధరహితమైన మాటలు, ఇమ్మెచ్యూర్ అన్స్టేబుల్ మాటలు నేను చెప్పి మనం చేస్తున్నాను. ఇన్ రైటింగ్ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ హ్యాస్ గివెన్ దట్ నో, అన్ని గేట్లు ఎత్తేసేయండి, ఈ 3 బ్యారేజెస్ లో ఇప్పుడు మీరు వాటర్ స్టోరేజ్ చేయొద్దు అని చెప్పారు. ఈయన రోజు ఒకసారి కన్నెపల్లి పంపు లిఫ్ట్ చేయి, ఆడ లిఫ్ట్ చేయి, లిఫ్ట్ చేసుకొని మీరు నెత్తిని వేసుకుంటారా? అయింది లిఫ్ట్ చేసుకుంటే అన్నారం బ్యారేజ్లో పోయాలి, అన్నారం నుంచి సుందిలో పోయాలి, సుందిల నుంచి ఎల్లంపల్లి పోయాలి. మరి వారు చెప్పే విషయాలు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది కేవలం ఒక రాజకీయ దురుద్దేశంతో వాళ్ళు చేసిన పొరపాటు ఆ బదనాం ఇంకోరి మీద నెట్టేసే ప్రయత్నం చెప్తే మరొకటి కాదు. ప్రపంచ చరిత్రలో ఇంత పెద్ద ఖర్చు పెట్టి ఇంత తక్కువ సమయంలో ఒక బ్యారేజ్ కూలిపోవడం, ఆ ఘనత కేసీఆర్ కి దక్కింది. ఇక్కడ జరగలే ఇట్లా. ఇంకో సాంకేతిక విషయం చెప్పాలి మీకు. ప్రపంచంలో ఎక్కడైనా ఎక్కువ వాటర్ స్టోరేజ్ చేసేది ఉంటే డ్యాములు కడతారు. వాటర్ కేవలం గైడ్ చేయడానికే బ్యారేజ్లు కడతారు. బ్యారేజ్ లో ప్రపంచంలో ఎక్కడ 3-4 టీఎంసీల కంటే ఎక్కువ లేవు స్టోరేజ్. వీళ్ళు మేడిగడ్డ బ్యారేజ్ లో 16 టీఎంసీలు పెట్టి ఫోటోలు తీసుకుని ఎలక్షన్ల ముందు గోదావరి కలకలని ప్రచారం చేసుకుంది. అది కూలిపోయింది. యావత్ తెలంగాణ ప్రజానీకానికి తెలవాలి, తెలంగాణ రైతాంగానికి తెలవాలి, కాళేశ్వరం కూలిపోవడానికి కేవలం కేసీఆర్ గత ప్రభుత్వమే కారణము. వాళ్ళు ఎవరినో బదనాం చేయడం ఇది చాలా దిగజారుడు నీచమైన ప్రచారం, తీవ్రంగా ఖండిస్తున్నాము. 1,00,000 కోట్ల ప్రజాధనాన్ని గోదావరిలో పోసి 100 కోట్ల కమిషన్లు దండుకోవాలనే దురాశతో ఈ ప్రాజెక్టును బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించింది. ఇందులో గోదావరి నీటిని వాడుకోవాలనే
సదుద్దేశం ఏమీ లేదు. ఈ 1,00,000 కోట్ల కుట్రలో